కుమారాణి గారి భావనాలు కుమారి వర్భవ్ గారికి ఇద్దరు కూడా ఫోటో శిక్షిత సెకండ్ క్లాస్ తన సొంత సొమ్ము లక్షల రూపాయలు వెచ్చించి ఈ పెనుమర గ్రామానికి ఎంతో సాగు చేసినటువంటి కుమారాణి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఆమె కూడా మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆమె సర్పంచ్ గా ఉన్నప్పుడు ఆరాం గారు కూడా ఇప్పుడు కూడా ఈ గ్రామానికి ఏం చేయాలి, ఈ గ్రామానికి ఏం చేయాలి, మంచినీళ్ళకి సంబంధించి సమస్య ఉంది దాన్ని తీర్చాలి, రోడ్స్ సమస్య, ఇట్లా ఎప్పటికప్పుడు మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి మరి దగ్గర 70% వరకు ఆ రోజు మేము పూర్తి చేస్తాం. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఆ యొక్క ఆగిపోయినటువంటి అభివృద్ధి, నిలిచిపోయినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి మళ్ళీ ఇప్పుడు 2024-29 మళ్ళీ 5 సంవత్సరాల్లో మళ్ళీ పూర్తి చేస్తామని చెప్పి పెనుమూరు గ్రామానికి స్పష్టమైన హామీ ఇస్తూ మరి ఈ గ్రామంలో మంచినీరు సమస్య గాని, డ్రైనేజీ సమస్య గాని, అదేవిధంగా మెయిన్ రోడ్డు సమస్య గాని, ఇట్లా ఏవైతే ఉన్నా అవన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా నెరవేర్చేటువంటి బాధ్యత కూడా నేను మీ తరఫున కూడా తీసుకుంటానని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిధుల సమస్యతో ఉంది. ఎందుకంటే 14 లక్షల కోట్ల అప్పు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి. మనకి వారసత్వంగా గత ప్రభుత్వం మరి అటువంటి అప్పులు ఇచ్చినటువంటి స్థితిలో ఇవాళ ఒక్కొక్కరి నెత్తి మీద కూడా 2,40,000 అప్పు మీ అందరి మీద ఉన్నటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే పింఛన్లు మరి ఆ రోజు మేము చెప్పాం 3,000 రూపాయలు పింఛన్ని 4,000 రూపాయలు పెంచి 3 నెలల బకాయి 7,000 రూపాయలు ఒక్కసారిగా మీ చేతికిస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం ఆ 7,000 రూపాయలు మీకు అందజేశాం. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి 3,000 పింఛన్ ఉంటాయి, దాన్ని 6,000 రూపాయలకి పెంచి మరి మీ ఇంటి దగ్గరే ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం మరి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. నాకు మాత్రం మొదటి తారీఖు మొదటి రోజున మొదటి నెలల్లోనే మీ అందరికీ ఇచ్చినట్టు విషయానికి సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి అదేవిధంగా దీపం పథకంలో 3 గ్యాస్ సిలిండర్లు మన మహిళా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉచితంగానే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఒక్కొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నామనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ రేపు భవిష్యత్తులో కూడా అన్ని ఏదైతే మరి ఉమారాణి గారు కూడా ఎవరైతే వారి తల్లిదండ్రులు, ఎందుకంటే అన్నపూర్ణమ్మ గారు సత్యనారాయణరాజు గారు వాళ్ళ పేరు మీద మరి ఈరోజు ఇటువంటి సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, ఎందుకంటే కన్న తల్లికి కన్న ఊరికి కూడా ఎంత చేసినా కూడా రుణం తీరదంటారు. ఆ రుణాన్ని కొంతమేరనే తీర్చుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ గ్రామానికి సేవలు అందిస్తున్నట్టు ఉమారాణి గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు